హైదరాబాద్ గ్రేటర్ శివార్లలోని పట్టణ స్థానిక సంస్థలను జేహెచ్ఎంసీతో విలీనం చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. మొత్తం 27 స్థానిక సంస్థలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థలో కలిపేందుకు గవర్నర్ పచ్చజెండా ఊపారు. ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం చేయడంతో విలీన ప్రక్రియ ఇక లాంఛనమేనని జేహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. గవర్నర్ ఆమోదం అనంతరం విలీనం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుందని తెలిపారు. ఇక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే జేహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయం తదుపరి చర్యలు ప్రారంభించనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వేరువేరుగా డిజిగ్నేటెడ్ అధికారులను నియమించనున్నారు. వారు సంబంధిత పట్టణ స్థానిక సంస్థలకు వెళ్లి కమిషనర్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తారు. ఆర్థిక లావాదేవీలను నిలిపివేయడంతో పాటు కీలక రికార్డులను స్వాధీనం చేస్తారు. విలీన ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వం డివిజన్ల పునర్విభజన చేపడుతుంది. జేహెచ్ఎంసీ కమిషనర్ ఇందుకు ఉత్తర్వులు జారీ చేసి ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ నిర్ణీత గడువు వరకు కొనసాగుతుంది. ఆ క్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించి వాటన్నింటిని పరిశీలించిన అనంతరం తుది నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.